మిత్రులారా, నేను మీ సంతోష్ని. నేను వచ్చేసి మన శ్రీ లక్ష్మీ గణేష్ కళాకార్ దగ్గర పోతున్నా. మనకు ఎగ్జాక్ట్లీ రూట్ మ్యాప్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు చింతగట్టు క్యాంప్, ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంది కదా, హెచ్పి పెట్రోల్ బంక్, ఆ నుంచి ఈ లొకేషన్ ఎగ్జాక్ట్గా చూపిస్తున్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు చింతగట్టు దగ్గర ఓఆర్ఆర్ నుంచి స్ట్రేట్గా వచ్చినాక ఇక్కడ మీకు అయితే గణేష్ అయితే కనబడడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఆర్టీ ఆఫీస్. ఈ రూట్ నుంచి స్ట్రేట్గా ఈ రూట్లోకి వెళ్ళాలి. ఇక్కడ చూసింది కదా మన గాంధీజీది విగ్రహం ఉంటుంది. ఇక్కడ నుంచి మన రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. ఇక్కడ బొడ్రాయి ఉంటుంది. ఆ బొడ్రాయి దగ్గర ఇక్కడ మన టెంపుల్ అనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మన శ్రీ లక్ష్మీ గణేష్ కళాకార్ మన సదానంద మనోహర్ షెడ్. ఇది కాంటాక్ట్ నెంబర్ కూడా చూసుకోవచ్చు అన్నది. ఇది వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 5. ఈ ఎపిసోడ్ నెంబర్ 5లో ఇక్కడ ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటి అని మాత్రం మీకు చూపిస్తున్నాం. చూసుకుందాం. మనము ఒక్క విగ్రహాలు అయితే ఆల్మోస్ట్ ఆల్ మనము ఎపిసోడ్ 4లో చూసుకున్నప్పుడైతే కొన్ని విగ్రహాలు అనేది కొంచెం పెండింగ్ ఉండడం జరిగింది. ఇప్పుడు చాలా క్లియర్గా మీకైతే ప్రతి ఒక్క విగ్రహం అయితే నేను చూపిస్తున్నా. ఒక్కొక్క మోడల్లో ఆల్మోస్ట్ ఆల్ అన్న దగ్గర బుకింగ్ కూడా చాలా ఫాస్ట్గా అయితే కావడం జరిగింది. మీరు తప్పకుండా మాత్రం ఒక్కసారి విజిట్ చేయండి. మీకు విగ్రహాలు నచ్చితే మాత్రం తప్పకుండా మాత్రం బుక్ చేసుకోండి. ఫస్ట్గా ఒక విగ్రహం చూసుకుందాం. ఈ గణేశుడు వచ్చేసి మనకు సిట్టింగ్ పొజిషన్ అండ్ మూసికూడు చూసుకుంటే లెఫ్ట్ సైడ్న అండ్ మనకు పింక్ కలర్ పంచ అండ్ ఆభరణాలు కూడా చాలా నిండుగా అయితే రావడం జరిగింది. అండ్ బ్లూ కలర్ కండువా చూసింది కదా. అండ్ అలానే ఈ విగ్రహానికి చూసుకున్నట్టయితే మనకు ఒక చేతిలో బొడ్డలి, ఒక చేతిలో శంఖం అండ్ మనకు ఐ పెయింటింగ్ కూడా చాలా బాగా వచ్చేసింది. అండ్ పగడి చూసుకున్నట్టయితే మనకు ఆరెంజ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ అయితే రావడం జరిగింది. ఇది ఇంతకుముందు మీకు నేను చెప్పాను కొన్ని వీడియోస్లలో మీకు హైట్. ఇప్పుడు సేమ్ మోడల్ గణేష్ కాకపోతే మనకు కొంచెం డిఫరెంట్ కలర్స్లలో ఉండడం జరిగింది. చూసింది కదా, మీకు రెడ్ కలర్ పగడీలు చూసుకున్నట్టయితే మన గణేశుడు చాలా బ్రహ్మాండంగా కనబడడం జరుగుతుంది చూడండి. అండ్ మనకు బొట్టు చూసుకుంటే మనకు త్రిశూలం అండ్ ఐస్లలో ఆ గ్లో అనేది చూడండి చాలా బాగుంది. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం. ఇక్కడ చూసుకుందాం. ఇక్కడ ఈ గణేశుని చూసుకున్నట్టయితే మనకు సింహాసనం పైన కూర్చున్న గణపయ్య అండ్ మనకు పింక్ కలర్ బ్రింజాల్ కలర్ షేడింగ్స్ అండ్ మనకు సిద్ధి బుద్ధి అమ్మవార్లు అయితే బ్యాక్గ్రౌండ్లో ఉండడం జరిగింది. అండ్ మనకు ఐ పెయింటింగ్ చూడండి ఎంత బాగా వచ్చేసిందో. అండ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చాలా నీట్గా మంచి కలరింగ్తో అయితే రావడం జరిగింది. చూసింది కదా. ఇది మూసికు చూసుకుంటే మనకు గణేశునికి రైట్ లెగ్ కింద ఉండడం జరిగింది. సేమ్ మోడల్ గణేష్ కాకపోతే కొంచెం కలర్స్ అనేది డిఫరెంట్. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఇంకో విగ్రహం ఈ గణేశుడు సెట్టింగ్ పొజిషన్ అండ్ మనకు మూసికుడు గణేశునికి రైట్ సైడ్న అండ్ మనకు పూలమాల కూడా ఆభరణాలు కూడా గోల్డ్ వర్క్ అండ్ చిన్నగా ఇక్కడ కొంచెం కలర్ వర్క్ అనేది పెండింగ్. మొత్తము మనకు ఇది గణేశుడు చాలా బాగా వచ్చింది. అండ్ మనకు చూసుకున్నట్టయితే మనకు గణేశునికి రైట్ సైడ్న మనకు నందీశ్వరుడు అయితే ఉండడం జరిగింది. మనకు దత్తాత్రేయ స్వామి వారైతే మనకు బ్యాక్గ్రౌండ్లో చాలా బాగుంది చూడండి. చూసింది కదా. అండ్ దత్తాత్రేయ స్వామి వారి మెడలో మన రుద్రాక్ష మాలలు అండ్ చేతిలో కూడా రుద్రాక్ష మాలలు అయితే ఉండడం జరిగింది. చూసింది కదా. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం మనం.
ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు గణేశుడు వచ్చేసి సింహాసనం పైన కూర్చోవడం జరిగింది. అండ్ మనకు బ్లూ కలర్ పంచ అండ్ పింక్ కలర్ బార్డరింగ్ అయితే అంటే మన షేడింగ్స్ అయితే రావడం జరిగింది. అండ్ కండువ చూసుకున్నట్టయితే మనకు పింక్ కలర్ అండ్ మనకు సిల్వర్ కలర్ బార్డరింగ్. అండ్ మనకు ఈ గణేశుని చూసుకున్నట్టయితే మనకు ఋషివారు అయితే గణేశునికి రైట్ సైడ్న అండ్ మనకు మహాదేవుడు చూడండి. అండ్ మనకు టెంపుల్ బ్యాక్గ్రౌండ్ అయితే లెఫ్ట్ సైడ్న ఉండడం జరిగింది చూడండి కదా. అండ్ మూషికుడు మనకు గణేశునికి లెఫ్ట్ సైడ్న ఉండడం జరిగింది. మీకు చాలా క్లియర్గా చూపిస్తున్నా, మీకు ఐ పెయింటింగ్ అనేది చూసింది కదా. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం. ఇక్కడ ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు మూషికుడు వచ్చేసి లెఫ్ట్ సైడ్న అండ్ మనకు సింహాసనం పైన కూర్చొని జగనపయ్య చూడండి. పంచ చూసుకున్నట్టయితే మనకు పింక్ కలర్ అండ్ బ్రింజాల్ కలర్ షేడింగ్స్ అండ్ బ్లూ కలర్ కండువా. అండ్ మనకు స్వామివారికి ఇంకా ఆభరణాలకు అనేది కొంచెం పెయింటింగ్ వర్క్ అనేది కొంచెం గోల్డ్ వర్క్ అనేది కొంచెం పెయింటింగ్ ఉండడం జరిగింది. అండ్ అలానే మీకు ఈ గణేశునికి చక్రం కూడా చూడండి, సూర్యచక్ర చాలా బాగా వచ్చేసింది కదా. అండ్ అలానే ఇక్కడ మనకు ఆభరణాలకు గోల్డ్ వేసినాక ఏ విధంగా ఉన్నది గణేశుని నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చూసుకుందాం. మనకు ఈ గణేశునికి ఆభరణాలకు పెయింటింగ్ వర్క్ గోల్డ్ పెయింటింగ్ వర్క్ అయినాక ఈ విధంగా అయితే ఉండడం జరిగింది. మీకు చూపిస్తానన్నాం కదా చూడండి. కొంచెం ఇక్కడ కొంచెం కలర్స్ అనేది ఇంకా పెండింగ్లో ఉంది. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం. ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు గణేశుడు వచ్చేసి సిట్టింగ్ పొజిషన్ పంచ ఆరెంజ్ కలర్ అండ్ బ్రింజాల్ కలర్ ఇట్లా ఆఫ్ అయితే ఉండడం జరిగింది. అండ్ కండువా మనకు గ్రీన్ కలర్ అండ్ మనకు రాముల వారు వచ్చేసి మనకు గణేశునికి రైట్ సైడ్న అండ్ మనకు లక్ష్మణుడు వచ్చేసి గణేశునికి లెఫ్ట్ సైడ్న. అండ్ మనకు పైన చూసుకున్నట్టయితే మనకు హనుమాన్ బజరంగబలి ఉండడం జరిగింది చూసింది కదా ఈ గణేశునికి. అండ్ అలానే మూషికుడు చూసుకున్నట్టయితే మనకు గణేశునికి లెఫ్ట్ సైడ్న ఉండడం జరిగింది. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం. అంటే మనకు ఇంకో మోడల్ గణేష్. అండ్ అలానే మనకు సిట్టింగ్ పొజిషన్లో కూర్చోవడం జరిగింది. మనకు లక్ష్మీ అమ్మవారు అండ్ మనకు సరస్వతి అమ్మవారు అయితే ఉండడం జరిగింది. లక్ష్మీ అమ్మవారు వచ్చేసి రైట్ సైడ్న, సరస్వతి అమ్మవారు వచ్చేసి లెఫ్ట్ సైడ్న. అండ్ మనకు ఏనుగు ఫేసెస్ అండ్ మనకు కల్చంకి కలర్ చూడండి గోల్డ్ కలర్ అండ్ చాలా బాగుంది కదా. కొంచెం ఆభరణాలకు అనేది కలర్ అనేది మనకు గోల్డ్ కలర్ రావడం జరిగింది. అండ్ అలానే సేమ్ మోడల్ గణేష్ ఆల్మోస్ట్ ఆల్ వర్క్ మొత్తం కంప్లీట్ అవ్వడం జరిగింది. అండ్ మనకు ఇంకో గణేశుని చూసుకుందాం. ఈ గణేశుని చూసుకున్నట్టయితే మనకు సింహాసనం పైన కూర్చోవడం జరిగింది. అండ్ మీకు ఇంతకుముందు నేను చూపించాను, కలరింగ్ అనేది కాలేదు, అది ఇప్పుడు కలరింగ్లో చూపిస్తున్నా మీకు. పంచ చూసుకున్నట్టయితే పింక్ కలర్ అండ్ కండువా గ్రీన్ కలర్ అండ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ అండ్ చాలా బాగుంది కదా. అండ్ ఐ పెయింటింగ్ కూడా చాలా నీట్గా వచ్చేసింది. అండ్ మనకు ఏనుగు ఫేసెస్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్న బ్యాక్గ్రౌండ్లో. ఈ లైన్లో చూసుకుంటే మనకు సేమ్ మోడల్ గణేషెస్, కాకపోతే కొంచెం కలర్ అనేది కొంచెం డిఫరెన్స్ చూసింది కదా. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం. ఇక్కడ ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు రథం పైన కూర్చొని ఉండడం జరిగింది గణేశుడు. మనకు రథానికి రైట్ సైడ్న మనకు ఆవులైతే ఉండడం జరిగింది. పంచ చూసుకుంటే మనకు రెడ్ కలర్ అండ్ మనకు కండువా బ్లూ కలర్. పగడి చూసుకుంటే ఆరెంజ్ కలర్లో ఉండడం జరిగింది చూసింది కదా. ఒక చేతిలో చక్రం అండ్ ఇంకో చేతిలో శంఖం. అండ్ అలానే ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ గణేషెస్, కాకపోతే ఇంకో గణేశం కూడా విగ్రహం కూడా చూసుకుందాం మనం వెళ్ళి. ఇక్కడ చూసుకుందాం. మనం ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు కృష్ణుని కాన్సెప్ట్లో ఉండడం జరిగింది గణేశుడు. మనకు ఫ్లూట్ వాయించుకుంటూ చూసింది కదా. అండ్ మనకు మొత్తం నెమలికలు అయితే మాత్రం బ్యాక్గ్రౌండ్లో రావడం జరిగింది. మనకు ఒక సైడ్ చూసుకుంటే మనకు ఆవు అండ్ అలానే మనకు మూషికుడు రైట్ సైడ్లో ఉండడం జరిగింది. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకుందాం. గణేశుడు చూసుకున్నట్టయితే మనకు సింహాసనం పైన కూర్చోవడం జరిగింది. అండ్ పిల్లో వచ్చేసి రైట్ సైడ్న. పంచ చూసుకుంటే బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ కండువా అండ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చాలా బాగుంది చూడండి చూసింది కదా. అండ్ సూర్యచక్ర కూడా చాలా వచ్చేసింది మంచిగా బ్యాక్గ్రౌండ్.
అండ్ అలానే సేమ్ మోడల్ గణేష్, కాకపోతే కొంచెం కలర్ అనేది కొంచెం డిఫరెన్స్లో ఉండడం జరిగింది. అండ్ అలానే ఇక్కడ ఉన్న విగ్రహాలన్నీ చూపెట్టడం జరిగింది మీకు. నా వీడియో నచ్చినట్లయితే మాత్రం చిన్న లైక్ చేయండి. నా ఛానల్ కొత్త చూసే వాళ్ళైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కకు బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకోండి. అండ్ అలానే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది సంతోష్ బ్లాగ్స్ అని, దాంట్లో ఫాలో చేయని వాళ్ళంటే మాత్రం తప్పకుండా ఫాలో చేయండి. మరి కలుస్తాం మరి కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను. చూసుకుందాం. మనము ఇంకో విగ్రహానికి అయితే ఆల్మోస్ట్ ఆల్ కలరింగ్ వర్క్ స్టార్ట్ అయింది. కాకపోతే ఏంటంటే బాడీ కలర్ ఒకటే పడ్డది. మన పంచకు అండ్ కండువాకు అండ్ గోల్డ్ వర్క్స్ అనేది కొంచెం పెండింగ్ ఉన్నాయి. ఈ 1-2 డేస్లలో అయిపోతున్నాయి. ఈ మోడల్ చూపిస్తున్నాం మీకు. ఈ మోడల్ వచ్చేసి మనకు సిట్టింగ్ పొజిషన్ గణేష్, అండ్ అలానే మనకు బ్యాక్గ్రౌండ్ చూసినట్టయితే ఏనుగు ఫేసెస్ చూసింది కదా. అండ్ అలానే ఇక్కడ సేమ్ మోడల్ గణేష్, కాకపోతే కొంచెం బాడీ కలర్ అనేది డిఫరెన్స్. చాలా నీట్గా ఫినిషింగ్ అయితే కావడం జరిగింది. చూసుకుందాం. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూపిస్తాం మీకు. ఇక్కడ చూసింది కదా, మనం ఇంకో విగ్రహం చూసుకుందాం. ఈ గణేశుని చూసుకున్నట్టయితే మనకు రథంకి రైట్ సైడ్ నా నంది, అండ్ అలానే మొత్తం డిజైనింగ్ అనేది చూడండి ఎంత బాగుందో. చెప్పాను కదా మీకు ఆల్మోస్ట్ ఆల్ ఓన్లీ బాడీ కలరే కావడం జరిగిందని. మనకు ఇంకో మోడల్ గణేష్, అండ్ అలానే మనకు సిట్టింగ్ పొజిషన్లో కూర్చోవడం జరిగింది. మనకు లక్ష్మీ అమ్మవారు అండ్ మనకు సరస్వతి అమ్మవారు అయితే ఉండడం జరిగింది. లక్ష్మీ అమ్మవారు వచ్చేసి రైట్ సైడ్న, సరస్వతి అమ్మవారు వచ్చేసి లెఫ్ట్ సైడ్న. అండ్ మనకు ఏనుగు ఫేసెస్, అండ్ మనకు కలశంకి కలర్ చూడండి గోల్డ్ కలర్, అండ్ చాలా బాగుంది కదా. కొంచెం ఆభరణాలకు అనేది కలర్ అనేది మనకు గోల్డ్ కలర్ రావడం జరిగింది. అండ్ అలానే సేమ్ మోడల్ గణేష్, ఆల్మోస్ట్ ఆల్ వర్క్ మొత్తం కంప్లీట్ అవ్వడం జరిగింది. అండ్ మనకు ఇంకో గణేశుని చూసుకుందాం. ఈ గణేశుని చూసుకున్నట్టయితే మనకు సింహాసనం పైన కూర్చోవడం జరిగింది. అండ్ మీకు ఇంతకుముందు నేను చూపించాను, కలరింగ్ అనేది కాలేదు అది. ఇప్పుడు కలరింగ్లో చూపిస్తున్నా మీకు. పంచ చూసుకున్నట్టయితే పింక్ కలర్ అండ్ కండువా గ్రీన్ కలర్ అండ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ అండ్ చాలా బాగుంది కదా. అండ్ ఐ పెయింటింగ్ కూడా చాలా నీట్గా వచ్చేసింది. అండ్ మనకు ఏనుగు ఫేసెస్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్న బ్యాక్గ్రౌండ్లో. ఈ లైన్లో చూసుకుంటే మనకు సేమ్ మోడల్ గణేషెస్, కాకపోతే కొంచెం కలర్ అనేది కొంచెం డిఫరెన్స్ చూసింది కదా. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం. ఇక్కడ ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు రథం పైన కూర్చొని ఉండడం జరిగింది గణేశుడు. మనకు రథానికి రైట్ సైడ్న మనకు ఆవులతో ఉండడం జరిగింది. పంచ చూసుకుంటే మనకు రెడ్ కలర్ అండ్ మనకు కండువా బ్లూ కలర్. పగడి చూసుకుంటే ఆరెంజ్ కలర్లో ఉండడం జరిగింది. చూసింది కదా, ఒక చేతిలో చక్రం అండ్ ఇంకో చేతిలో శంఖం. అండ్ అలానే ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ గణేషెస్, కాకపోతే ఇంకో గణేశం కూడా విగ్రహం కూడా చూసుకుందాం మనం వెళ్ళి. ఇక్కడ చూసుకుందాం. మనం ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు కృష్ణుని కాన్సెప్ట్లో ఉండడం జరిగింది గణేశుడు. మనకు ఫ్లూట్ వాయించుకుంటూ చూసింది కదా. అండ్ మనకు మొత్తం నెమలికలు అయితే మాత్రం బ్యాక్గ్రౌండ్లో రావడం జరిగింది. మనకు ఒక సైడ్ చూసుకుంటే మనకు ఆవు, అండ్ అలానే మనకు మూషికుడు రైట్ సైడ్న ఉండడం జరిగింది. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకుందాం. గణేశుడు చూసుకున్నట్టయితే మనకు సింహాసనం పైన కూర్చోవడం జరిగింది. అండ్ పిల్లో వచ్చేసి రైట్ సైడ్న. పంచ చూసుకుంటే బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ కండువా, అండ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చాలా బాగుంది చూడండి, చూసింది కదా. అండ్ సూర్యచక్ర కూడా చాలా వచ్చేసింది మంచిగా బ్యాక్గ్రౌండ్. అండ్ అలానే సేమ్ మోడల్ గణేష్, కాకపోతే కొంచెం కలర్ అనేది కొంచెం డిఫరెన్స్లో ఉండడం జరిగింది. అండ్ అలానే ఇక్కడ ఉన్న విగ్రహాలన్నీ చూపెట్టడం జరిగింది మీకు. నా వీడియో నచ్చినట్టయితే మాత్రం చిన్న లైక్ చేయండి. నా ఛానల్ కొత్త చూసే వాళ్ళైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కకు బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకోండి. అండ్ అలానే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది సంతోష్ బ్లాగ్స్ అని, దాంట్లో ఫాలో చేయని వాళ్ళంటే మాత్రం తప్పకుండా ఫాలో చేయండి. మరి కలుస్తాం మరి కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను.